ఇంకా ఇంట్లో విశేషాలు అయితే ఏమీ లేవు. మర్చిపోయిన ఒక విషయం చెప్తా విను. ఈ మధ్యకాలంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు. కాకపోతే నమ్మించి డబ్బు తీసుకొని కూడా మోసం చేస్తారు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, నేను శారీస్ అమ్ముతా కదా, శారీస్ తీసుకుంటారు ఫస్ట్. తీసుకున్న తర్వాత ఇంకిస్తాంలే అని ఒక 4-5 నెలలు నడుపుతారు. ఒక 4-5 నెలలు నడిపిన తర్వాత అప్పుడు కొద్దిగా కొన్ని మరిన్ని ఒకసారి ఇవ్వకుండా ఏం చేస్తారంటే, హాయ్ నానా, హాయ్, థ్యాంక్స్ రా, ఏం చేసారు, కొన్ని ఇచ్చిర్రు. లాస్ట్కి వస్తాలకు మొత్తం ఇచ్చినాను, అబద్ధం ఆడినానా. అటువంటిదే ఇంకొకటి చెప్తున్నా. ఒక ఆయనకు ఒక 15-20 ఎకరాల పొలం ఉంది. ఈ మధ్య ఈ 15-20 రోజుల లోపల జరిగింది చెప్తున్నా. ఒక ఆయనకు 15-20 ఎకరాల పొలం ఉంది. ఆయనకి ఏంటంటే బాగా ఈ అంటారు గేమ్లు ఆడడం, ఏమంటారు నాన్న, బెట్టింగ్లు ఆడడం, ఇంకా పోతే ఎంజాయ్ చేయటం ఆయనకి ఇష్టం. ఆయనకు ఒక కూతురు. ఆ కూతురుకి పెళ్ళి ఈ మధ్యనే చేసిండంట. ఇంకొక నెల అయితే అమెరికా వెళ్ళిపోతుంది అనగా, అంతకుముందు ఎప్పటి నుంచి చేస్తుండో అప్పులు బాగా చేసిండంట. ఒక 10-15 కోట్ల అప్పులు చేసిండంట. ఆ 10-15 ఎకరాల 15 ఎకరాలు ఉంటుందో 10 ఎకరాలు ఉంటుందో తెలియదు, అప్పులు చేసిండంట. 10-15 కోట్లు అప్పులు చేసిండంట. ఏమైంది, లాస్ట్కు బిడ్డ పెళ్లి చేసిండు. ఉన్న పొలం మొత్తం భార్య పేరు మీద, భార్య సరిపోను భార్య చేసిండు. బిడ్డకు కట్నం ఒప్పుకున్న వరకు బిడ్డకు చేసిండు. బిడ్డకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చేసిండు. అమెరికా సంబంధం చేసిండు. మంచిగా దుమ్దాంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిండు, అంతా చేసిండు. ఇంకా ఒక్క నెల మొత్తం సెట్ చేసిండు. ఇంకొక నెలకు కూతురు అమెరికా పోతుంది. ఇక కొత్తగా పెళ్ళయింది కదా, అంటే నెల రోజుల క్రితం అయింది. పాస్పోర్ట్ అవి పెట్టాలి, కొంచెం టైం పట్టింది. ఇంకొక నెల అయితే పోతుంది అనగా మంచిగా ఎవరిదాలకు సెట్ చేసి మందు దాగి సూసైడ్ చేసుకుండు. మందు దాగి ఏదో చేసుకొని చనిపోయిండు. 15 కోట్లలో ఒక ఆయన ఏం చేసిండు, 2 కోట్లు ఇచ్చిండట దగ్గర దోస్తుతనంగా ఉండి. పాపం ఆయన ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటే నరకగానే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందంట. చివరి స్టేజ్లో ఉండంట ఆయన ఇప్పుడు. డబ్బు చూసినా ఆయన తప్పనికైనా దిగదారుస్తుంది. ఆడ ఎంజాయ్ చేసిండు, ఒకటి సొమ్ముతోటి ఎంజాయ్ చేసి బెట్టింగ్లు కాసి అంతా చేసిండు. పాపం వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వకుండా, మళ్ళీ పొలాలు కూడా వాళ్ళ మీద కండిషన్ ఏం చేసిందంటే, భార్య మీద పిల్లల మీద ఎవరికి అడిగే హక్కు లేకుండా కండిషన్ చేసిండు. అప్పు ఒకవేళ కొద్ది గొప్ప వాళ్ళని ఇస్తారని వాళ్ళ ఇంటి మీద పోయేందుకు కూడా కండిషన్ అట్లా చేసుకొని వాడు పకడ్బందీగా చేసి వెళ్ళిపోయిండు. ఈ మధ్య జరిగిన స్టోరీ అది. 2 కోట్లు ఇచ్చాడు పాపం. హార్ట్ అటాక్ వచ్చి ఉంటాడో పోతాడో చివరి స్టేజీలో ఉండంటాడు. ఇది జరిగింది.